ఓం నమః శివాయ. భృంగిచ్ఛానటనోత్కటకరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయతో మహాసితవపుః పంచేషుణాచాధృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః. ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఆచార్యులు మనకు చక్కగా చూపిస్తున్నారు, మన చేత పలికిస్తున్నారు. ఒక అందమైన శ్లోకం, అద్భుతమైన శ్లోకం, ఆనంద పరవశులుగా అనుభవంలోకి తెచ్చేటటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు శ్రీశైల మల్లికార్జునుని వేరే విధంగా అందంగా స్తుతి చేస్తున్నారు. పూర్వం అరుణాసురుడు అనేటటువంటి రాక్షసుడు అందరినీ బాధ పెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆ అరుణాసురుణ్ణి పీడను వదిలించడానికి అమ్మవారు వేల తుమ్మెదల రూపంలో వచ్చి ఆ అరుణాసురుణ్ణి సంహరించింది అని చెప్తారు. అంటే తుమ్మెదల రూపంలో వచ్చింది కాబట్టి అమ్మవారి భ్రామరి, ఆడతుమ్మెద అని అంటారు. మరి అమ్మవారు తుమ్మెదైనప్పుడు ఆమె పతి భ్రమరాపతి లేదా ఈయన కూడా మగ తుమ్మెదగా నిరూపణ చేస్తూ ఉన్నారు, అంతే కదా. ఆ విధానంలో భాగంగా ఆడతుమ్మెద అనుకుంటుందట మనస్సులో, ఏమని, మగ తుమ్మెద నాకు నచ్చినట్లుగా ఈ మగ తుమ్మెద నాట్యం చెయ్యాలి అనుకుంటుందట. కాబట్టి దానికి తగ్గట్టు మగ తుమ్మెద నాట్యం చేస్తుంది. ఇంకా తుమ్మెద భృంగిచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ. తుమ్మెద ఏనుగుల యొక్క కుంభస్థలంలో ఉండేటటువంటి మద రసాన్ని పీల్చే ఆసక్తి కలిగి ఉంటుంది. ఇంకా తుమ్మెదలకి వసంత ఋతువు, అందులో చైత్రమాసం, అప్పుడు పూలు చెట్లు విరబూసి ఉంటాయి. కాబట్టి తుమ్మెదలన్నీ ఝుంకారం అనే నాదాన్ని చేస్తూ ఉంటాయి, బ్రూం అనే నాదం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా తుమ్మెద స్ఫురన్మాధవాహ్లాదో, తుమ్మెద కొంచెం నల్లగా తెల్లగా లేదా నలుపుకి దగ్గరగా అయినా సరే ఉంటుంది. ఈ తుమ్మెద, అన్ని తుమ్మెదలు మన్మథుని యొక్క బాణాలు సంధించటానికి వీలుగా ఉండేటటువంటి, మనం అల్లెతాడు అంటాం కదా, ఆ అల్లెతాడు స్థానంలో ఉంటాయి అనేది శాస్త్రం చెబుతుంది. అంటే విల్లు వింటి నారి స్థానంలో తుమ్మెదలు తిరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. మన్మధుడు ఈ తుమ్మెదలనే ఎక్కువ పెట్టడానికి ఆదరిస్తూ ఉంటాడు. అంటే మన్మధుడు అంటేనే కామం, కోరిక, దాంతోనే అనుభవించడానికి చూస్తాడు. ఇక్కడ అదే చెప్తున్నారు. తుమ్మెదలు ఎప్పుడు కూడా మంచి పూతోటల్లో విహరించడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటాయి. వాటి యొక్క లక్షణాలు మన పరమేశ్వరుడు అంటే మన భ్రమరాపతికి కూడా ఉన్నాయి కదా అని ఆచార్యులు అంటూ ఉన్నారు ఈ శ్లోకంలో. ఎందుకంటే మగ తుమ్మెదలు ఆడతుమ్మెద కోసం నాట్యం చెయ్యాలి అని కోరుకుంటాయి అన్నారు కదా. ఈ పరమేశ్వరుడు కూడా, పరమేశ్వర తుమ్మెద కూడా భృంగిచ్ఛానటనోత్కటః, భృంగి అనే ద్వారపాలకుణ్ణి అనుగ్రహించడాని కోసం నాట్యం చేయటానికి ఇష్టపడుతూ ఉంటాడు, ఉద్యుక్తుడవుతూ ఉంటాడు, ప్రారంభిస్తూ ఉంటాడు, నాట్యం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన కూడా
తుమ్మెదలాగా నాట్యం చేయడానికి ఇష్టపడేవాడే. ఇంకా కరిమదగ్రాహి, తుమ్మెద ఏనుగు యొక్క కుంభస్థలంలో ఉండే మదరసాన్ని పీలుస్తుంది అని చెప్పారు కదా. మరి మన పరమేశ్వరుడు కూడా గజాసురుణ్ణి సంహరించినవాడు. అలాగే స్ఫురన్ మాధవాహ్లాదో, తుమ్మెద వసంత ఋతువుని ఇష్టపడుతుంది కదా, అట్లా ఇష్టపడుతుంది అనుకున్నట్లయితే మరి మన పరమేశ్వరుడు కూడా మోహిని రూపంలో ఉన్న మాధవుణ్ణి చూసి హ్లాదో, స్ఫురన్ మాధవాహ్లాదో, ఈయన ఆహ్లాదాన్ని పొందాడు కదా. భ్రమరాపతి అయిన పరమేశ్వరుడు కూడా మరి ఆహ్లాదాన్ని పొంది ఉన్నాడు కదా అని పోలిక చెప్తూ ఉన్నారు. అంతేకాదు, తుమ్మెద సహజంగా నాదం చేస్తూ ఉంటుంది. నాదయతో హ్లాదో నాదయతో మహాసిత వపుహు, పరమేశ్వరుడు కూడా నాదస్వరూపుడు, ఓంకార నాదంతో ఉన్నటువంటి వాడు. ఆయన నాదస్వరూపుడు, వివిధ అక్షరాల నాదాలతో నిండి ఉన్నటువంటి వాడు. ఆయన శబ్దస్వరూపుడు, నాదస్వరూపుడు. కాబట్టి నాదం అనే శబ్దానికి ఎన్ని అర్థాలైతే ఉన్నాయో అన్ని అర్థాలతోనూ కూడి ఉన్నవాడు ఈ తుమ్మెద పరమేశ్వరుడు. కాబట్టి మన భ్రమరాపతి కూడా నాదయుతుడు అయ్యాడు కదా అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇంకా పంచేషు నాచాదృత, తుమ్మెద నల్లని శరీరం. అయితే మన భ్రమరాపతి నల్లని శరీరం కలవాడు కాదు, తెల్లని శరీరం కలిగినవాడు. మరి తుమ్మెదలను మన్మధుడు తన వింటి నారిగా ఆదరించాడు కదా. మన భ్రమరాపతిని మన్మధుడు తన లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ చేసుకోవాలి అనుకున్నాడు, చేసుకుందామని ప్రయత్నం చేశాడు, కానీ విఫలమైపోయాడు. కాబట్టి ఇక్కడ కూడా మన పరమేశ్వరుడు నల్లని తుమ్మెద కాదు, తెల్లని వాడు అని అర్థం కూడా ఇలా సరిపోతుంది, ఇలా కుదురుతుంది కదా అని పోలిక చెప్తున్నారు. ఇంకా సత్పక్ష సుమనో వనేషు స పునః, మంచి పూతోటల్లో విహరించడానికి ఇష్టపడే తుమ్మెదైతే మన భ్రమరాపతి సుమనో వనేషు స పునః, మంచి మనస్సులు కలిగిన సామాన్య మానవుల యొక్క, మహర్షుల యొక్క, దేవతల యొక్క మనస్సులలో విహరించటానికి ఈయన కూడా పక్షపాతాన్ని చూపిస్తాడు. అవి మంచి పూతోటలు కావాలి అనుకుంటున్నాయి కదా, ఈయన కూడా మంచి మనుషులు, మంచి ఋషులు, మంచి దేవతల మనస్సులు కావాలి అనేటటువంటి పక్షపాతాన్ని చూపిస్తాడు. ఇలా పోలిక సరిపోయింది కదా. నా మనస్సు అనే తామర పువ్వులో విహరించుగాక, ఎటువంటి వాడు ఈయన? శ్రీశైల వాసీ విభువు, శ్రీశైల మహాక్షేత్రంలో నివసించేవాడు, అందరికీ ప్రభువైనటువంటి వాడు. శ్రీశైలవాసీ విభువు, అందరికీ ప్రభువైనవాడు. భ్రమరాధిపతి అయినటువంటి పరమేశ్వరుడు నా మనస్సు అనే తామర పూలల్లో విహరించుగాక అని ఆచార్యులు ఈ శ్లోకంలో చక్కగా చూపించారు. తుమ్మెదకు, పరమశివునకు, భ్రమరాపతి అయిన మన పరమేశ్వరుడికి ఎంత చక్కని పోలిక చూపిస్తూ విచారణ చెప్పారు మనకి. అయితే ఆచార్యులు ఈ శ్లోకంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క వృత్తాంతాన్ని స్ఫురింపచేయడం ఒక కార్యమైతే ఆ పనిని చక్కగా నిరూపణ చేశారు. భ్రమరాపతి కాబట్టి ఈయన కూడా భ్రమరుడే అయి ఉండాలి. భ్రమరాంబాపతి నిరంతరం నా మనస్సులో నిండి ఉండాలి అని భక్తి భావన నిండిపోయేలాగా ఇందులో బాగా ప్రధానమైనటువంటి విషయాన్ని ఇంకా గొప్పగా చెబుతూ ఉన్నారు. ఏమిటి? నాదయుత అనేది ప్రధానమైనటువంటి విషయం. ఒక అద్భుతాన్ని అందిస్తూ ఉంది. ఒక తుమ్మెద జుమ్ అని నాదం చేస్తుంది. ఆ నాదం లాంటి నాదం పరమేశ్వరునిది
అర్థం చేసుకోవటం వరకు సరిపోదు. ఆ నాదం పరమేశ్వర నాదం అనేది ఆ ఒక్కటి సరిపోవట్లేదు. నాదయతో వపుహు అన్నారు కదా, పరమేశ్వరుని యొక్క నాదమైన శరీరం ఇంకొకటి ఉంది అని తెలుసుకోవాలి. ఏంటి పరమేశ్వర నాదమైన శరీరం ఏమిటి అంటే, పూర్వం బ్రహ్మగారు, సృష్టికి పూర్వం అన్నమాట, బ్రహ్మగారు ఏం చెయ్యాలి అనేది పాలుపోని పరిస్థితులు ఆయనకు పాపం ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనకు శ్రీ మహావిష్ణువు కూడా జతగూడాడు. వాళ్ళిద్దరూ వివాదం చేసుకుంటూ ఉన్నారు. ఏం చేద్దాం, తత్వాన్ని ఎలా పట్టుకోవాలి అనేటటువంటి విచారణలో వివాదంలోకి దిగిపోయారు. అలా ఉంటూ ఉండగా ఇద్దరి మధ్య మహాశివలింగం ప్రత్యక్షమైంది. ఆ మహాలింగం యొక్క కొన ఎక్కడుంది, మూలం ఎక్కడుంది అనేది ఇద్దరి మధ్యలో ఏర్పడింది కదా. అది చూడటానికని వీళ్ళిద్దరూ బయలుదేరి వరాహ రూపంలో శ్రీ మహావిష్ణువు కిందకు వెళ్ళాడు, హంస రూపంలో బ్రహ్మగారు పైకి వెళ్ళారు. ఇలా వెతుకుతూ ఉన్నారు. అలా జరిగి వెతుకుతూ ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ కొనని, ఆ మూలాన్ని వాళ్ళిద్దరూ తెలుసుకోలేక వాళ్ళిద్దరూ చర్చించుకోవడం ప్రారంభించారు. ఏం చేద్దాం, ఎక్కడ మూలం, ఎక్కడ అసలు చివరెక్కడ, మొదలెక్కడ, ఏం అర్థం కావట్లేదు. అసలు ఈ పరమేశ్వర తత్వం ఏమిటో, మొదలేమిటో, చివరేమిటో అర్థం కావడం లేదు. ఏం చేద్దాం, ఈ తత్వజ్ఞానం మనకెలా కలుగుతుంది అనే విచారణ ఇద్దరు కలిసి చర్చలోకి దిగి విచారణ చేసుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంలో పరమేశ్వరుడు ప్రణవస్వరూపంలో వారిద్దరి ముందు సాక్షాత్కరించాడు. ప్రణవస్వరూపం. అప్పుడు ఆయన యొక్క కుడి భాగం అకారంగా, ప్రణవము అంటే అకార, ఉకార, మకారాలు అని చెప్తారు కదా. అప్పుడు ఆయన యొక్క కుడి భాగం అకారంగాను, ఎడమ భాగం ఉకారంగాను, మధ్య భాగం మకారంగాను, ఇలాగా ప్రణవనాదంతో ప్రణవ స్వరూపంలో మన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అందులోనూ సూర్యుని యొక్క తేజస్సు అకారంలో ఉంది, ఉకారం అగ్ని యొక్క తేజస్సులో ఉంది, మకారం చంద్రుని యొక్క తేజస్సుని ప్రదర్శింపచేస్తూ ఉంది. ఇలాగా సూర్య, అగ్ని, చంద్ర రూపంలో ఉండేటటువంటి అకార, ఉకార, మకార సమూహం యొక్క ప్రణవ స్వరూపంలో వారి ముందు పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఆ ప్రణవనాద స్వరూపుడైనటువంటి స్వామికి బ్రహ్మ విష్ణువులు ఆ స్వామిని తెలుసుకున్నట్లుగానే, ఎట్లా తెలుసుకున్నారు వాళ్ళు అనేది చెప్పారు. అకార, ఉకార, మకారాలు. అలాగే మనం కూడా ఆ పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి. ఆ నాద రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాద రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే తత్వరూపంగా అర్థం చేసుకోవాలి, ప్రణవ రూపంగా అర్థం చేసుకోవాలి అనే అభిప్రాయాన్ని ఇక్కడ ఆచార్యులు మనకి సూచన చేస్తూ ఉన్నారు. ప్రణవం అనేది ఒక నాదమైతే ఈ సృష్టికి ముందు ఉన్న ఆ ప్రణవం విస్తృతమైనటువంటి రూపం లేదా సూక్ష్మమైనటువంటి నాదం. ఎలాగైనా సరే ప్రణవమైతే దాని యొక్క స్థూల రూపం ఏమిటి అంటే, స్థూల రూపం ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరి మహామంత్రం. ప్రణవ రూపంలో ఆయన సాక్షాత్కరిస్తే నాదమేమిటి అంటే పంచాక్షరి మంత్రం నమః శివాయ అనేటటువంటి మంత్రం కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే. ఆ స్థూల నాదం కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్తున్నారు. ఆ నమః శివాయ మహామంత్రాన్ని చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని వాక్కుతోనూ మనస్సుతోనూ ఉచ్చరించేటటువంటి వాళ్ళకి పరమేశ్వరుడు తన యొక్క నాద స్వరూపంతో వారిని సాక్షాత్కరింపచేస్తాడు, వారికి సాక్షాత్కరిస్తాడు, అనుభవంలో అందిస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు ఆచార్యులు.
ఇది కాక ఇంకా చెప్తున్నారు, పరమేశ్వరుడు నాదమయమైనటువంటి తన శరీరాన్ని బ్రహ్మ విష్ణువులు మరింత విస్తృతంగా చూశారు. ఉన్నది మొత్తం పరమేశ్వరుడే అన్నట్లు చూశారు అని కూడా చెప్తున్నారు. ప్రణవ స్వరూపంలో పంచాక్షరి మహామంత్రంలోనూ సాక్షాత్కరించిన పరమేశ్వరుణ్ణి మనం ఇప్పుడు వ్యవహారంలో వాడేటటువంటి అక్షరాల మొత్తాన్ని కలబోసి అక్షరాలన్నిటిలోనూ ఆయనే సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. అక్షర స్వరూపుడు అన్నారు కదా ఆయన్ని. అక్షరాలన్నీ ఆయనే అని కూడా చెప్తున్నారు. అందులో ఒక్కొక్క అక్షరాన్ని పరమేశ్వర రూపంగా ఎలా సాక్షాత్కరింపచేసుకున్నారు, ఎలా చూడగలిగారు, బ్రహ్మగారు విష్ణుదేవులు ఎలా చూడగలిగారు అనేది ఇక్కడ చాలా అద్భుతంగా చెప్తున్నారు ఆచార్యులు. అందులో ఆ అనే అక్షరం పరమేశ్వరుని యొక్క శిరస్సుగా కనిపిస్తూ ఉంది. బ్రహ్మ విష్ణువులకు అలాగే కనిపించింది. ఆ అనే అక్షరం ఈశ్వరుని లలాటంగా కనిపించింది. ఈ అనే అక్షరం కుడి కన్నుగా, పరమేశ్వరుని కుడి కన్నుగా, ఈకారం ఎడమ కన్నుగా, పరమేశ్వరుని ఇలా చూస్తూ ఉన్నారు. ఊకారం కుడి చెవిగా కనిపిస్తుంది, ఊకారం ఎడమ చెవిగా కనిపిస్తుంది. రుకారం అచ్చులలో రు అంటాం కదా, అచ్చులలో ఉండేటటువంటి ఆ రుకారం ఈశ్వరుని కుడి చెక్కిలిగా, రూకారం ఎడమ చెక్కిలిగా కనిపిస్తున్నాయి. ఇంకా లు అలు అంటాం, మనం తెలుగులో అలు అంటాం కదా, ఆ అలు అలు అది పరమేశ్వరుని నాసికారంధ్రాలుగాను, ఏ అనే అక్షరం పై పెదవిగా, ఐ అనే అక్షరం క్రింద పెదవిగా కనిపించింది. తెలుగులో ఏ ఏ ఐ ఉన్నట్లుగా సంస్కృతంలో అలా ఉండదు. ఏ ఐ అని మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇలా చెప్తున్నారు. ఓ అనే అక్షరాల పై పలువరుసగా కనపడుతుంది. ఔ అనే అక్షరం కింద పలువరుసగా కనపడుతుంది. ఓ ఔ అని మాత్రమే ఉంటాయి సంస్కృతంలో. అం అహా అనే అక్షరాలు పరమేశ్వరుని నాలుక పై భాగం అంటే అంగిటి భాగం, ఇంకా నాలుక కింది భాగం ఆహా అనేలాగా కనిపిస్తున్నాయి, కింది భాగాలుగా కనపడుతూ ఉన్నాయి. పరమేశ్వర నాదమయమైన శరీరంలో ఖ గ జ్ఞ అనే 5 అక్షరాలు పరమేశ్వరుని కుడివైపు 5 చేతులుగాను, చాచా జాఛా ఇణి అనే అక్షరాలు ఎడమవైపు 5 చేతులుగాను కనిపిస్తూ ఉన్నాయి. తకారం టాటా డాఢాణా అనే 5 అక్షరాలు కుడివైపు 5 పాదాలుగా, తాతా దాధానా అనే 5 అక్షరాలు ఎడమవైపు 5 పాదాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా పాపా బాబ్బా మా అనే 5 అక్షరాలు పరమేశ్వరుని ఉదర భాగంగాను, ఫ అనే అక్షరం కుడి పార్శ్వంగాను, భా అనే అక్షరం ఎడమ పక్కగాను కనిపిస్తూ ఉంది. ఇంకా భా అనే మహాప్రాణం భుజ రూపంలోనూ, మా అనే అక్షరం హృదయ కుహరంగాను కనిపిస్తూ ఉంది. అలా కనిపించింది. ఇంకా య ర ల వ స ష స ఈ 7 అక్షరాలు పరమేశ్వరుని సప్త ధాతువులుగా కనిపిస్తున్నాయి. హా అనే అక్షరం నాభిగా కనిపించింది. క్ష అనే అక్షరం మూత్రావయవంగా కనిపించింది. ఇలా అక్షర పదాలన్నీ కూడా ఈ అక్షరాలలో పరమశివుణ్ణి దర్శించాలి. బ్రహ్మ విష్ణుదేవులకు ఇలాగే దర్శించారు వాళ్ళు. ఇలా మనం కూడా వ్యవహారంలో మనం మాట్లాడుకునే అక్షరాలు పరమేశ్వర రూపంగా దర్శించాలి. ఈ విధంగా చూసినప్పుడు పరమేశ్వరుడు సర్వాక్షర స్వరూపుడయ్యాడు, వర్ణమయ శరీరం కలిగినవాడయ్యాడు.
అనే విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొనే ఆచార్యులు ఈ శ్లోకంలో నాదయుతః అనే మంత్రం చాలా గొప్ప, ఎంత కీర్తిస్తున్నారు అంటే పూర్తిగా ఉన్నది మొత్తం ఈ పరమశివుడు మాత్రమే అనేటటువంటి పరమేశ్వరుడే ఈ శరీరం, పరమేశ్వర శరీరమే నాదం ద్వారా తెలుసుకోవలసిన అక్షర శరీరంగాను శబ్దమయ శరీరంగాను ఇలాగే దర్శనమవుతుంది. ఇలాగే మనం కూడా దర్శించాలి. అయితే నాదయుతః అని ఆచార్యులు చెప్పినా, పురాణాల్లో మరో విధంగా చెప్పినా మనకేమిటి ప్రయోజనం అంటే, ఇలా ప్రతిపాదన చేయడంలో ఆంతర్యం ఏమిటి అనే ప్రశ్న మనకు రావాలి. ఆ ప్రశ్న కలగాలి. అలా కలిగినప్పుడు దాని ఆంతర్యం తెలుస్తుంది. ఈ అక్షరాలన్నీ కలిస్తే భాష రూపంగా పరిణమిస్తాయి కదా. వాక్యాలన్నీ ఈ అక్షరాల మయంగా ఉంటాయి. మరొక వైపు ఈ అక్షరాలన్నీ కలిస్తే వేద రూపంలో మన ముందుకొస్తాయి. మానవులను సన్మార్గంలో ప్రయాణించే వేద రూపం ఈ అక్షరాలే. శాస్త్రమే కదా మనకి దిక్కు. వేదం యొక్క చివరి భాగంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తుల అక్షరాలు కూడా అక్షరాల విన్యాసమే కదా. ఆ ఉపనిషత్తుల్లో నాదమయమైన తత్వం స్పష్టంగా తెలుస్తుంది. అందుకనే వేదాంత స్వరూపుడాయన, ఉపనిషత్ స్వరూపుడాయన అని చెప్పేది. కాబట్టి పరమేశ్వరుని యొక్క అక్షరతత్వం అక్షరాల ద్వారా మనకి ఉపనిషత్తు వాక్యాల ద్వారా వేదాంతం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి తప్ప వేరే దిక్కు లేదు. నాదమయమైనటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఇట్లాగే తెలుసుకోవాలి, శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. ఇదే ప్రధానమైనటువంటి విషయం ఈ శ్లోకంలో. ఇదంతా దృష్టిలో ఉంచుకొని నాదయుతః అని చెప్పారు. అదేవిధంగా ఇంకా ఏమంటున్నారంటే, సేవే శ్రీగిరి మల్లికార్జున శివాలింగం. ప్రధానంగా మన్మధుడు అనే పూలు అనేటటువంటి బాణాలని పరమేశ్వరుని మీద వెయ్యడానికి ప్రయత్నం చేశాడు. మన్మధుడు అలాగే కదా చేశాడు. అలాగే భక్తుడు కూడా పూలని పరమేశ్వరుని మీద వెయ్యడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మన్మధుడు భస్మమయ్యాడు, భక్తులు కోరిన ఫలితాలు పొందుతున్నారు. ఆయన మన్మథ బాణాలు వేశాడు, భక్తులు పూల బాణాలు వేశారు. అక్కడ కామం ఉంది, ఇక్కడ భక్తి ఉంది. వీరిద్దరి మధ్య పూలు వేయడం సమానంగానే ఉన్నాయి, కానీ ఫలితాలలో భేదం ఎందుకు వచ్చింది అనేది ఆలోచించుకుంటే మన్మధుని భావం ఏమిటి, భక్తుని భావం ఏమిటి అర్థమైంది కదా. భక్తితో పూజ చెయ్యడానికి పూలు సమర్పించాడు. అందుకనే భావభేదం లేకుండా భక్తితోనే సమర్పణ చెయ్యాలి. ఇలా ఆచార్యులు బోధిస్తూ ఆ పరమేశ్వరుని భ్రమరాపతిగా తుమ్మెదగా కీర్తిస్తూ ఆ పరమేశ్వరుడు మన మనస్సులలో నిరంతరం స్థిరంగా ఉండుగాక అనే ప్రార్థనను మన చేత చేయిస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా నిరంతర ప్రయత్నాన్ని శాస్త్ర రూపంలో, వేదాంతం చెప్పిన తత్వజ్ఞాన రూపంలో సాధన చేసి అనుభవించడానికి ప్రయత్నం చేసి ప్రార్థన చేసి ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాన్ని, ఆచార్యుల ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. భృంగిచ్చానటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయతో మహాసితవపుః పంచేషుణాచాదృతః సత్పక్షస్సు మనోవనేషు స పునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాదిపో విహరతాం
శ్రీశైలవాసీ విభుః. ఓం నమః శివాయ.